ఇప్పుడు బ్రేకింగ్స్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య రేపు కీలక చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో తదనంతర పరిస్థితిపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చలో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లో పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇప్పుడు బ్రేకింగ్స్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య రేపు కీలక చర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో తదనంతర పరిస్థితిపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లో పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని స్పష్టం చేశారు. పాక్ దాడులకు దిగితే భారత్ కూడా ఎదురుదాడి చేస్తుందని తేల్చి చెప్పారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు అవసరం లేదని అన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటే అని అన్నారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని స్పష్టం చేశారు. పాక్ దాడులకు దిగితే భారత్ కూడా ఎదురుదాడి చేస్తుందని తేల్చి చెప్పారు. పీఓకే అంశంలో మధ్యవర్తులు అవసరం లేదని అన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటే అని అన్నారు. మరో
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్పై దాడి చేయాలని బిఎల్ఏ ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది. చర్చల అనంతరం పాకిస్తాన్పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే అందుకు తాము మద్దతిస్తామని వెల్లడించింది. భారత్కు సైనిక శక్తిగా నిలుస్తామని, పశ్చిమ సరిహద్దు నుంచి పాక్ పై దాడి చేస్తామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్పై దాడి చేయాలని బిఎల్ఏ ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది. చర్చల అనంతరం పాకిస్తాన్పై భారత్ నిర్ణయాత్మక చర్య తీసుకుంటే అందుకు తాము మద్దతిస్తామని వెల్లడించింది. భారత్కు సైనిక శక్తిగా నిలుస్తామని, పశ్చిమ సరిహద్దు నుంచి పాక్ పై దాడి చేస్తామని స్పష్టం చేసింది. చూస్తున్నాం. యుక్రెయిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఆఫర్ను యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. రష్యాతో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమేనని జెలెన్స్కీ ప్రకటించారు. ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు రావాలన్న పుతిన్ ఆహ్వానాన్ని నేరుగా జెలెన్స్కీ ప్రస్తావించలేదు. అయితే ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని ఆయన అన్నారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు. రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని, క్రెమ్లిన్ ప్రతినిధులు కలిపేందుకు యుక్రెయిన్ రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని, క్రెమ్లిన్ ప్రతినిధులను కలిసేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. యుక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ఆఫర్ను యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. రష్యాతో ప్రత్యక్ష చర్చలకు తాము
తాము సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించారు. ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు రావాలన్న పుతిన్ ఆహ్వానాన్ని నేరుగా జెలెన్స్కీ ప్రస్తావించలేదు. అయితే ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని ఆయన అన్నారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం ఎదురు చూస్తుందన్నారు. రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధులను కలిసేందుకు రష్యా కాల్పుల విరమణ ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని క్రెమ్లిన్ ప్రతినిధులను కలిసేందుకు యుక్రెయిన్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ రీస్కెడ్యూల్ మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మే 15 నుంచి ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. మిగిలిన మ్యాచ్లను హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఐపీఎల్ రీస్కెడ్యూల్ మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మే 15 నుంచి ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. మిగిలిన మ్యాచ్లు హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై వేదికగా నిర్వహించనున్నట్లు సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించి అమరుడైన శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళితండా వాసి జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. మురళీ నాయక్ భౌతిక కాయానికి ఆయన స్వగ్రామంలో ప్రభుత్వం అధికారి లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. జవాన్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు.
అమర జవాన్ తల్లిదండ్రులను మంత్రి లోకేష్ ఓదార్చారు. మురళీ నాయక్ ధైర్య సాహసాలను స్మరిస్తూ మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీజేపీపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్తో శాంతియుత పరిష్కారం కోరినందుకు తనను పాకిస్తాన్ పంపమన్న బీజేపీ నేతలు ఇప్పుడు మోదీని పంపిస్తారా అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ అన్నారు. అయితే గతంలో నారాయణ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. నారాయణ పాకిస్తాన్ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలుదేరే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలా. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం చనిపోయింది. అంత బాధపడి వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు? వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకొని వదిలేసి చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ మీద దాడి చేయమని గట్టిగా చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? నేను తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన చేస్తుందని విమర్శించారు. ఇంటెలిజెన్స్ సమాచారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ప్రజల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. సామాన్యులు, పేదల ఇండ్లను కూల్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్.
నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇదవు. గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేస్తే తెలుస్తున్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయలేకుండా. ఆపరేషన్ సింధూర్ పై త్రివిధ దళాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామని, పుల్వామా, కాందాహార్ హైజాకర్ ఉగ్రవాదిని చంపేశామని భారత్ ఆర్మీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. అందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. Sector nor on the line of control. So you're speaking of the targets that I mentioned in the wake of the attack at Pahalgam, right? Yeah, I think it's amply clear to everybody here that the Pakistan army has not crossed the international boundary, neither in the plain sector nor on the line of control. So the intrusions have been in the air. There have been certain attempts on the line of control when ceasefire violations have been on to try and infiltrate and carry out and perpetrate activities that we are all very well familiar with. Whether these are by terrorists or by the Pakistan army or its special forces and commandos is difficult to say, but each of these have been effectively thwarted. So therefore, as far as engagements of military targets on the other side is concerned, I thought Air Marshal Bharti covered those very well and in detail, and he also mentioned as to how they went about targeting those. I think those images were very clear and very, very graphic in telling us as to what we needed to hit. And you'll remember right at the outset, I said that we even went into what was the construction in each of these locations and therefore decided on the vector that had to be utilized. Drones, unmanned aerial vehicles, UCAVs, starting right from Srinagar, going down right up to Nalia. It was a mass raid in waves and it was relentless. However, we were prepared and our air defense preparedness ensured that there is no damage on ground or to any of the intended targets that the enemy might have planned for. The difference between 7th night and 8th night was that on 7th night, he sent in his Jihad class of UAVs. However, these UAVs can go some distance, they are armed. However, on the 8th, less numbers of armed UCAVs were there or UAVs were there, and more numbers of quadcopters, maybe for surveillance or just for harassment of civilians. This continued till midnight. Our air defense preparedness ensured that there was no damage on the ground, either to the military installations or to the civilians. Photographs in the morning briefing today. Also, there was a certain different way of this campaign that the Pakistan conducted by its press conferences, which was conducted in a manner which was completely misleading and devoid of facts. Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values.
So you were speaking of the targets that I mentioned. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.